పబ్లిక్లో స్పందన లోకల్ నాయకుల మీద ఎక్కువ కనిపిస్తుంది వ్యతిరేకత, లేకపోతే ప్రభుత్వం చాలా చెప్పింది చేయట్లేదు, కొన్ని జరుగుతున్నాయి కొన్ని జరగట్లేదు? ఎమ్మెల్యేస్ మీద వ్యతిరేకత బాగా ఎక్కువ ఉంది సార్. 1 yearలో ఇంత వ్యతిరేకత అనేది అసలు ఆల్మోస్ట్ చాలా డేంజర్ సిగ్నల్ లాగా ఉంటుంది. అంటే మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి అంటే 88 మంది కొత్తగా గెలిచిన వాళ్ళు ఉన్నారు సార్. దాంట్లో 19 మంది వరకు కనీసం వాళ్ళకి పడ్డ ఓట్ బ్యాంకింగ్ అంటే వాళ్ళకి 100 పడ్డాయి అనుకోండి, 100లోనే వాళ్ళు 30% కోల్పోతున్నారు. 30% ఇన్ ద సెన్స్ ఒక ఎమ్మెల్యేకి 15% కొత్తగా గెలిచారు కాబట్టి తన ఓట్ బ్యాంకింగ్ ఎంత ఉంటుంది సార్? 5,000 10,000 మహాంటి కమ్యూనిటీ లేదా చుట్టుపక్కల ఊర్లు ఎప్పటి నుంచో వర్క్ చేస్తుంటే కానీ అతను సొంత ఓట్ బ్యాంకింగ్ తను రావడం వల్ల పడ్డ ఓట్ బ్యాంకింగ్ 10,000 మించి ఉండదు, 10,000 కానీ తను 30,000 కోల్పోతాడు అనుకోండి. తను కోల్పోవడం కాకుండా పార్టీ యొక్క ఓట్ బ్యాంకింగ్ కూడా తీసుకెళ్తున్నమాట. పార్టీ అంటే న్యూట్రల్ ఓట్ బ్యాంకింగ్, పడ్డ ఓట్ బ్యాంకింగ్. అదే మీరు అంటుంది ఇప్పుడు ఒక ఎమ్మెల్యేకి 1,00,000 ఓట్లు పడ్డాయి అనుకోండి ఒక కాన్స్టిట్యున్సీలో, ఇప్పుడు ఆ 1,00,000 ఓట్లోంచి 30% తగ్గింది. తనకు పడ్డ ఓట్ మొత్తం నియోజకవర్గ ఓట్ బ్యాంకింగ్ లాంటిది. అందుకే 19 వెరీ డేంజరస్. వాళ్ళు ఇంకా రివైవ్ అనేది ఇంపాసిబుల్ కేసు. ఈ 19లో ఏ పార్టీ ఎక్కువ ఉన్నాయి? ఆబ్వియస్గా టీడీపీది ఎక్కువ ఉంటుంది కదా సార్. అంటే ఎక్కువ మంది గెలిచింది వాళ్ళే కదండి. కానీ పబ్లిక్లో ఈ మధ్యన బాగా అనిపిస్తుంది ఏంటంటే న్యూస్లో కానీ జనసేన ఎమ్మెల్యేల మీద చాలా వ్యతిరేకత ఉంది అనేది మీడియా ప్రొజెక్ట్ చేస్తుంది. ఏ మీడియా అని పక్కన పెడితే మీకేమన్నా అంటే ఈ 19లో జనసేనలో కూడా 2-3 ఉన్నారండి. నేను చెప్పిన దాంట్లో ఒకరు బీజేపీ ఉండొచ్చు. బట్ ఆబ్వియస్లీ ఆ గ్యాప్ అయితే కనపడుతుంది. కానీ ఆ స్ట్రక్చర్ రిజాల్వ్ చేసేదానికి అది ఆబ్వియస్గా పూర్తి బాధ్యత పవన్ కళ్యాణ్ గారు తీసుకోవాలి. మీరు కింద వరకు ఆ స్ట్రక్చర్ ఏర్పరిస్తే ఇష్యూ మీ దాకా వస్తాయి, లేకపోతే మండలంలో లీడర్ లాగా వస్తాయి, లేదా మండల లీడర్ చెప్పి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరకు వస్తాయి. నియోజకవర్గంలో ఏదైనా ఎమ్మెల్యే సరిగ్గా చేయట్లేదు, ఇట్లా ఉన్నాయి సంథింగ్ పర్సంటేజ్ ఇష్యూస్, లేకపోతే అక్కడ ఉన్న లిక్కర్ సిండికేట్ ఎవరైనా కానీ టీడీపీ కావచ్చు, లిక్కర్ సిండికేట్లు ఇన్వాల్వ్ అవుతున్నారు. కానీ ఇలాంటి ఇష్యూస్ మీద అడ్రస్ కావాలంటే ఆ ఛానల్ కరెక్ట్గా ఉండాలి. ఇంకోటి ఇప్పుడు ఈ 1 year సర్వేని బేస్ చేసుకుంటే అందరూ మాట్లాడేది ఎవరైనా సరే మీరు చేసిన సర్వే వల్ల కొంచెం బెనిఫిట్ అయ్యేది ప్రభుత్వానికి బెనిఫిట్ అవుతుంది. అంటే వాళ్ళు చెక్ చేసుకోవడానికి ఎక్కడ మనకు నెగిటివ్గా ఉంది, ఎక్కడ మనకు పాజిటివ్గా ఉంది, ఎక్కడ సరి చేసుకోవాలి అనేది హెల్ప్ అయ్యేదంతా గవర్నమెంట్కి, కూటమి ప్రభుత్వానికి. దీన్ని బేస్ చేసుకునే ఇప్పుడు అందరూ ఇందాక మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ కూడా అదే, ఈ 1 yearలో ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే ఇది గవర్నమెంట్ లేదా టీడీపీనో చేయించిన సర్వేనే, అంటే వాళ్ళు చెక్ చేసుకోవడానికి అనేది ఆ న్యూస్ ఉంది. దానికి మీరు సమాధానం ఏంటి? అంటే అదే సార్, ఇప్పుడు ఎవరైనా మార్చమంటే దీంట్లో అక్షరం కానీ పొల్లు కానీ మార్చదు. ఎవరికి ఫేవర్గా ఎవరు ఇప్పుడు 44 మంది మీద ఎమ్మెల్యేల మీద పూర్తి చాలా తీవ్రమైన వ్యతిరేకత ఉంది సార్. ఆ 44 నియోజకవర్గాల్లో ఇప్పుడు నేను మీరున్నారు అనుకోండి, మీ మీద పూర్తి వ్యతిరేకత ఉంది. నాకు ఆ రిపోర్ట్ ఎప్పుడు ఉపయోగపడుతుంది? మీరు ఎక్కడెక్కడ ఫెయిల్ అవుతారో తెలుసుకుంటే నేను ఒక నాయకుడు అవుతాను. మీరు ఏం ప్రామిస్ చేశారు, ఏ మండలంలో ఏ ఊర్లో అంటే నేను అడ్రస్ చేసుకుంటాను. అసలు మీరు పక్కన పెడితే ఏ విలేజ్లో ఏ ఇష్యూస్ ఉన్నాయి, ఏ విలేజ్ వైఎస్ఆర్సీపీ కన్వర్ట్ అవుతున్నాయి, ఇంతకుముందు టీడీపీకి వేసినాయి కన్వర్ట్, ఆ విలేజ్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. లాస్ట్ టైం ఈ 10 విలేజ్లు వైఎస్ఆర్సీపీ పాకెట్ నుంచి టీడీపీ పాకెట్కి వెళ్ళాయి. ఇప్పుడు టీడీపీ పాకెట్ నుంచి వైఎస్ఆర్సీపీ పాకెట్కి షిఫ్ట్ అవుతున్నాయి. ఎంతెంత పర్సెంట్ షిఫ్ట్ అవుతున్నాయి, 2% డిప్ అయిందా, 3% డిప్ అయింది, విలేజ్ వరకు డీటెయిల్గా ఉంటుంది. సో నేను ఏ విషయాలు ఏ నియోజకవర్గం కాన్సన్ట్రేట్ చేయాలి, అదే మండలంలో ఏ విలేజ్ కాన్సన్ట్రేట్ చేయాలి, ఆల్రెడీ నేనుండే మండలంలో ఉన్నాయా, వేరే మండలంలో ఉన్నాయా, మోర్ డీటెయిల్స్. అది గెలిచిన వాళ్ళకైనా అది డేటా అనేది సార్. అదే సార్ డేటా. ఈ పార్టీకి ఫేవర్గా చేస్తున్నారు నేను అనట్లా, తీసుకున్న డేటానే ఇప్పుడు మీరు ఓన్గా చేశారా లేకపోతే టీడీపీ ఫండింగ్ అంటే ఒక వార్త నేను ఎక్కడ ఉందనంటే టీడీపీకి చెందిన ఒక నెల్లూరు ఒక పొలిటీషియన్ ఇది చేయించారు కేకే తోటి అనేది అంటున్నారు. అది నెల్లూరు పొలిటీషియన్ 170 నియోజకవర్గాలు ఎందుకు చేపిస్తారు సార్ ఒకళ్ళు నిజంగా పార్టీ కోసం? అదే సార్ మామూలుగా నెల్లూరు కోసం వాళ్ళ కోసం చేయించుకుంటారు. కానీ ఇప్పుడు సపోజ్ మీరు అడిగిన అలిగేషన్ వేసిన దాంట్లో ఆయన నెల్లూరు ఆయనకి ఫేవర్గా ఉన్నారు కదా అంటే ఒక అర్థం ఉంది, మా నెల్లూరు కాబట్టి మీ నెల్లూరు కాబట్టి ఆయనకి ఫేవర్గా ఉన్నారంటే కదా అని. అంతేగాని ఓవరాల్ 170 నియోజకవర్గాలు నెల్లూరు ఫేవర్గా ఉంటుంది కదా. మీ ఫేవర్గా ఉంది నెగిటివ్గా ఉంది అనట్లేదు నేను. అసలు ఈ సర్వే ఇప్పుడు అందరికీ వచ్చిన డౌట్ నాతో పడితే ఏంటంటే 1 yearలో ఎందుకు చేయించుకుంటున్నారు ఎవరు లేదు అంటే ఎందుకు కారణం అంటే పబ్లిక్లో గ్రౌండ్ లెవెల్లో టీడీపీకి పథకాలు ఇవ్వలేకపోవడం వల్ల బాగా నెగిటివ్ కనిపిస్తూ ఉంది. కానీ నిజంగా నెగిటివ్ ఉందా లేదా, ఉంటే సరి చేసుకోవాలి. అప్పుడు నేను అలా చెప్తానంటే అప్పుడు ఎలా చెప్తానంటే ఓవరాల్ మీరు చెప్పింది నిజం ఏంటి ఎలా చెప్పానంటే 170 నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన బీజేపీ గెలిచిన దగ్గర అసలు ఒక్క ఎమ్మెల్యే మీద కూడా నెగిటివిటీ లేదండి, ఒక్కరు కూడా సిండికేట్లో లేరండి, లిక్కర్ సిండికేట్లో అసలు ఒక్కరు కూడా శాండ్ మీద ఇష్యూస్ లేదండి. అసలు దేవుడు పరిపాలిస్తున్నాడా ఎమ్మెల్యే పరిపాలిస్తున్నాడా తెలియక జనాలు కన్ఫ్యూజ్ అవుతున్నారండి, ప్రతి ఒక్క దగ్గర ఎమ్మెల్యేని పూజిస్తున్నారండి. ఇలా చెప్తే ఏ సెక్షన్లోనే మీరు చెప్పే అభియోగం ఒక నిజం ఉండొచ్చు లేదా అనట్లేదు అంటే ఇది అంటే అనిపిస్తుంది ఎవరికి లేదా వైఎస్ఆర్సీపీ చెప్పాను అనుకుంటే అబ్బా ఇప్పుడు జగన్ వస్తే టక్కని 150 సీట్లు ఆయనకి వచ్చేసినట్టు నేను నియోజకవర్గాలుగా పోనీ ఏం చేసామో డీటెయిల్గా చెప్తున్నాను. ఓవరాల్గా ఆ నియోజకవర్గాలు డీటెయిల్గా మీకు ఓపెన్ సోర్స్లో పెడుతున్నాం, ఎలా చేశారు చూడని చెప్పి క్వశ్చన్ చేసుకున్నాను. మళ్ళీ ఎందుకు అడుగుతున్నాను అడగండి సార్.
2024 ఎలక్షన్స్లో మీరు ఇచ్చిన సర్వే అప్పుడే కేకే అంటే టీడీపీ బ్యాకప్ అనేది ఒకటి నడిచింది ఒకటి. ఓకే, దాన్ని మీరు ఆన్సర్ చేస్తేనే బాగుంటుంది. అదే సార్. ఇప్పుడు 1 year చేయడానికి కూడా కారణం ఏంటి? ఎవరో చేయరు, మళ్ళీ చంద్రబాబు నాయుడు లేకపోతే టీడీపీ అని చేస్తున్నారు. ఇది దీంట్లో ఏంటంటే ఆబ్వియస్గా కొంచెం వ్యతిరేకత ఉంది కాబట్టి ఆ వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. మీరు చెప్పిన 76 మంది ఎమ్మెల్యేల మీద మళ్ళీ ఓడిపోయే ఛాన్సెస్, తీవ్ర వ్యతిరేకత ఉంది అని అంటున్నారు. ఇది ఇంకో 1 year తర్వాత మళ్ళీ చేపిస్తారు కేకేతో. అంటే దీని వెనకాలంతా టీడీపీ పార్టీ ఉంది అనేది దాన్ని మీరు ఎలా సపోర్ట్ చేస్తారు? నేనేం సపోర్ట్ చేయను, ఖండించింది సార్ మామూలుగా. ఎందుకంటే ఇప్పుడు మనకు మీరు మీడియా నుంచి వచ్చారు కాబట్టి మీకు పెట్టే ప్రతి వీడియోలో పాజిటివ్ ఉంటాయి, కమెంట్స్ నెగిటివ్ ఉంటాయి. ప్రతి వీడియోకి మనం రిప్లై ఇచ్చుకుంటా పోతున్నాం అనుకోండి, నిజంగా అడ్రస్ చేశారు అనుకోండి కరెక్ట్గా, సార్ మీరు ఇలా మాట్లాడారు, మీ డిక్షన్ ఇలా ఉంది, ఇలా మాట్లాడితే బాగుంటుంది, ఈ క్వశ్చన్ అడిగితే కేకే ఇంకా బాగుంటుంది అనుకోండి, ఇట్స్ వ్యాలిడ్ క్వశ్చన్, నెక్స్ట్ ఇంటర్వ్యూలో అప్డేట్ చేసుకుంటాం. బట్ ప్రతి నెగిటివ్ కామెంట్కి పాజిటివ్ కామెంట్కి మనం రిప్లై ఇచ్చుకుంటా పోవాలి. మన వర్క్, ఎందుకంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను, నేను ఏపీకే కన్ఫైన్ కావట్లేదు సార్, మామూలు తమిళనాడు చేస్తున్నాము, వెస్ట్ బెంగాల్ చేస్తున్నాము, అక్కడ వెస్ట్ బెంగాల్ వీళ్ళకి చేస్తున్నారా వాళ్ళకి చేస్తున్నారా అనేది కాదు కదా సార్, బీహార్లో చేస్తున్నారా అనేది కాదు. మనం నేషనల్ వైడ్గా ఈ బ్రాండ్ని, ఇది ఒక డిఫరెంట్, ఫస్ట్ టైం ఇన్ ద మోర్ ఇన్ ఇండియాలోనే ఇది ఫస్ట్ కాన్సెప్ట్. ఈ టైప్లో ఇంకో మోడల్ లేదు. అది బిల్డ్ చేస్తున్నప్పుడు మనం ఈ లెవెల్లో ఉన్నప్పుడు ఎంత యాక్యురేట్గా ఎంత బాగుంటే ఫస్ట్ ఆర్డర్ వస్తుంది సార్. సపోజ్ ఏదో చేద్దాం అనుకుంటున్నాం, ఒక ఆర్డర్ వస్తుంది. మీరు రెండోసారి బిర్యానీ ఆర్డర్ ఇవ్వాలంటే టేస్ట్ అదిరిపోయింది, అదే అని మీ వాళ్ళు చెప్తారు, అవునా? అది మల్టిపుల్ ఆర్డర్స్ రావాలని కోరుకుంటారు, కానీ ఇదే ఫైనల్ ఆర్డర్. ఈ తర్వాత నుంచి మనం కేకే అని కనపడకుండా మనం వెళ్ళిపోదామని కోరుకోరు కదా సార్. అంటే ఏం లేదు, మీరు మొన్న యాప్ లాంచింగ్ అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని ఆన్సర్స్ చేశారు, కొంతమంది అడిగింది. దాంట్లో ನೀವು చెప్పారు ఒక 76 మంది వరకు వ్యతిరేకత కనిపిస్తాం అనేది ఒక నెంబర్ చెప్పారు. దానికి సపోర్ట్గా నిన్న చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చారు, చాలా మంది మీద వ్యతిరేకత కనిపిస్తుంది, ఇలా అయితే నేను ఊరుకోను అని. దానికి దీనికి ఏదో లింక్ చేసుకుని మీరు టీడీపీ కోసం సర్వే చేశారు అనే న్యూస్ వచ్చింది కాబట్టి నేను అడుగుతున్నా,